ఇవన్నీ ఏకకాలంలో ఇప్పుడు మనకి మీద పడుతున్న ఏజ్కి ఇంకా చాలే అని అనుకునే లోపల ఇవన్నీ చేయాలనేది సంకల్పం. అది నేను పరమాత్మకి సిన్సియర్గా నివేదిస్తున్నాను. అల్టిమేట్గా 108 ఎకరాల్లో భగవద్గీత యూనివర్సిటీ స్థాపించాలన్నది. ప్రపంచంలో ఎవరు భగవద్గీతను సంపూర్ణంగా అధ్యయనం చేసి దాని మీద కృషి చేసి ఒక ఆచార్యులు తయారవ్వాలంటే దానికి ఒక చాలా పెద్ద క్షేత్రం రూపొందించాలనేది దానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అందులో ఆ క్షేత్రంలో ఏమేమి ఉంటాయి, కృష్ణుడికి సంబంధించిన దేవాలయం, ప్రపంచంలో ఎక్కడా లేని రూపంతో కూడిన విగ్రహం కలిగిన దేవాలయం, అది స్థాపించాలనేది సంకల్పం. అక్కడికి వచ్చిన ప్రతివాడికి భగవద్గీత నేర్పించాలనేది. దీని మీద కూడా రీసెర్చ్ జరిగింది. మనం గుడికి వెళుతున్నాం, ఒక శ్లోకం నేర్చుకుని రావటల్లా. హిందువులకి ఒక్క శ్లోకం తెలియదు. తెలిసిన వాళ్ళు పర్సంటేజ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు, ఏం ప్రార్థిస్తున్నావు ఆ శ్లోకం చెప్పు అంటే ఎంతమంది చెప్తారో చూడండి. ఊరికే దండం పెట్టుకున్నారు అంతే. అట్లా లాజిక్ లేకుండా అయిపోతున్న బలహీనులుగా ఉన్న హిందువుల్ని ఏకీకృతం చేసి హిందూయిజాన్ని ఎవడన్నా మాట్లాడితే, హిందూయిజం గురించి అందరికీ తెలియాలి, మన తల్లిలాగా కాపాడుకోవాలి. మన మాతృధర్మం దాన్ని కాపాడుకుని